హాయ్, మీ బేబీ పాటీ కలర్ గురించి వరి అవుతున్నారా? సో లెట్స్ సీ వాట్ ఈస్ నార్మల్ కలర్, వాట్ ఈస్ అబ్నార్మల్ కలర్. ఏంటంటే మోస్ట్ కామన్లీ బ్రెస్ట్ ఫీడ్ బేబీస్ లో మస్టర్డ్ కలర్డ్, సీడీ పాటీ అండ్ ఆల్సో సాఫ్ట్ గా వెళ్ళడం ఇట్స్ వెరీ కామన్. అండ్ ఆల్సో ఫార్ములా ఫీడ్ బేబీస్ లో బ్రౌన్ కలర్ నుంచి టాన్ కలర్ వరకు అండ్ కొంచెం హార్డ్ గా వెళ్ళినా అది కూడా నార్మలే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అడిగేది, సార్ మా బేబీకి గ్రీన్ కలర్ మోషన్ వస్తుంది కరెక్టేనా అని. సో ఈవెన్ గ్రీన్ కలర్ స్టూల్స్ ఆల్సో వెరీ నార్మల్, బికాస్ అది మోస్ట్లీ ఫాస్ట్ డైజెషన్ అవ్వడం కానీ అండ్ కొన్నిసార్లు ఐరన్ డ్రాప్స్ ఇవ్వడం వల్ల కానీ రావచ్చు. అండ్ ఆల్సో కొంతమంది పిల్లలు మ్యూకస్ కానీ సలైవాలా కూడా మోషన్ అనేది కనిపిస్తుంది. అది కూడా ఎందుకు, బేబీ కన్నా కోల్డ్ అయినప్పుడు, కఫ్ అయినప్పుడు ఇది చూడొచ్చు. అది వాళ్ళు సాల్వ్ చేస్తారు, విచ్ ఇస్ రియలీ నార్మల్. బట్ వెన్ టు వరీ, మోస్ట్లీ మోషన్ అనేది బ్లాక్ కలర్ గా ఫస్ట్ 2 to 3 days ఆఫ్ లైఫ్ లో కనిపిస్తుంది. దాన్ని మెకోనియం అంటారు, విచ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. కానీ అదర్ దాన్ 2-3 days ఆఫ్ లైఫ్ ఇంకెప్పుడైనా సరే మళ్ళీ మోషన్ అనేది మనకి జెట్ బ్లాక్ కలర్ లో కానీ కాఫీ కలర్ లో ఉండడం కానీ నాట్ అ గుడ్ సైన్. ఇలా ఉంటే లోపల ఏదైనా ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందని డౌట్. అలాగే మోస్ట్లీ పేల్ కలర్ గానీ అండ్ క్లే కలర్ స్టూల్స్ ఉంటే బైల్ డక్ట్ టిష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ కలర్ చేంజెస్ ఆర్ నార్మల్. ఒకవేళ బేబీ వెయిట్ సరిగ్గా పెరుగుతుంది, కంఫర్టబుల్ గా ఉంది, మోషన్ సరిగ్గా వెళ్తుంది అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ యాజ్ అ డేంజర్ సైన్స్, రెడ్ కలర్ కానీ లైక్ కంప్లీట్లీ బ్లాక్ ఆర్ క్లే కలర్ స్టూల్స్ ఉంటే వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాలి. హాయ్, ఐఎమ్ డాక్టర్ రాకేష్, ఎండి పీడియాట్రిషియన్, రేనా క్లినిక్, బండ్లగూడ, జాగీర్, హైదరాబాద్.